channel. Today we are here to learn about introduction to Java programming. First we have to know what is meant by programming. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనం ఒక హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ జరగాలి అని అంటే హ్యూమన్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లోనే మాట్లాడితేనే హ్యూమన్ అర్థం చేసుకోగలుగుతాడు. ఎదర్ ఇంగ్లీష్, తెలుగు ఆర్ హిందీ, ఎనీ లాంగ్వేజ్ వీ కెన్ అండర్స్టాండ్ టు టాక్ ద హ్యూమన్. బేసిక్ లాంగ్వేజ్తో మాట్లాడాలి. ఆర్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ లాంగ్వేజ్తో మాట్లాడితే మనం ఈజీగా హ్యూమన్తో ఇంటరాక్షన్ అనేది జరగచ్చు. అదే హ్యూమన్ నుంచి కంప్యూటర్తో ఇంటరాక్షన్ జరగాలి అని అంటే దానికి ఇట్లా నార్మల్ బేసిక్ లాంగ్వేజెస్ ఏమి రావు. సో దానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అని అంటే మిషన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఆ మిషన్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే బైనరీ లాంగ్వేజ్ అనమాట. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే 0s and 1s ఫార్మాట్లో అనేది ఉంటుంది. మనం రాసిన నార్మల్ ఇంగ్లీషు ఆర్ నార్మల్ లాంగ్వేజే బైనరీలోకి కన్వర్ట్ చేసి పంపిస్తేనే మిషన్ అనేది అర్థం చేసుకోగలుగుతుంది. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అని అంటాం. ఫస్ట్ చూడండి, ఇంట్రడక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము, జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అన్నాం. సో జావా అనేదంట హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలు హై లెవెల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ హై లెవెల్ అంటే ఏంటో చూద్దాం. హై లెవెల్ అంటే ఈజీ టు రీడ్ అండ్ రైట్ యూజింగ్ ఇంగ్లీష్ లైక్ కమాండ్స్ అనమాట. నార్మల్ ఇంగ్లీష్ లాగా అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా చదువుకుంటూ ఉన్నావు, నీకు అసలు ఈ జావా ప్రోగ్రామింగ్ అసలే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి రై చదువు, అమ్మాయి చదువు అని చెప్తే మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుసు. ఇంగ్లీష్ తెలిసిన తర్వాత నేను ఏదన్నా ఇచ్చి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాము, system.out.println అని చెప్పి, ఇప్పుడు నీకు ఇది ఇవ్వగానే నువ్వు చదవగలుగుతావా లేదా? సో దాన్ని మనం ఈజీగా చదవడానికి రాయడానికి ఈజీగా ఉంటుంది లైక్ ఇంగ్లీష్ లాగా అని చెప్పేసి దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఇక్కడ system.out.println హెల్లో వరల్డ్ అని చెప్పేసి, ఇప్పుడు ఎవరికి ఏ లాంగ్వేజ్ రాకపోయినా నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చి చదవండి అనగానే మీరు చదువుతారు కదా. సో దాన్నే మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో చూద్దాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా కోడ్ ఈజ్ కంపైల్డ్ ఇంటూ బైట్ కోడ్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే జావా అనేది, ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ రాస్తావు, ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ఫస్ట్ నువ్వు 3 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫైల్ని సేవ్ చేయాలి, తర్వాత కంపైల్ చేయాలి, తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేయాలి. అందులో నువ్వు కంపైల్ అనే స్టెప్ చేయాలి అని అంటే జావా కోడ్ అనేది బైట్ కోడ్లోకి మార్చుకోవాలి. బైట్ కోడ్ అంటే ఏంటి అని అడగచ్చు. బైట్ కోడ్ అంటే ఏం లేదండి, ఇది డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ కాకుండా దీనికి ఒక ఇంటర్ప్రిటర్ కానీ వర్చువల్ మిషన్ అనేది కానీ అవసరం అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇంటర్ప్రిటర్ virtual machine it will be converted into normal language into byte code అనమాట. మనం ఇచ్చిన నార్మల్ లాంగ్వేజ్లో నుంచి బైట్ కోడ్ అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చుకుంటుంది త్రూ జావా వర్చువల్ మిషన్ ఆర్ ఇంటర్ప్రిటర్. దాన్నే మనం బైట్ కోడ్ అని అంటాం. సో చూడండి, ఇక్కడ జావా కోడ్ అనేది బైట్ కోడ్లో కంపైల్ అయిన తర్వాతే ఇట్ రన్స్ ఆన్ ఎనీ కంప్యూటర్ యూజింగ్ ద జావా వర్చువల్ మిషన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బైట్ కోడ్లోకి అది కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే దానికి ఇంటర్ప్రిటర్ అయినా కావాలి, వర్చువల్ మిషన్ అయినా కావాలి. సో ఈ జావా వర్చువల్ మిషన్ని యూజ్ చేసుకొని ఏ కంప్యూటర్లో అయినా కానీ ఇది ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. దాన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటారు. నెక్స్ట్ మినిమల్ ఇంప్లిమెంటేషన్ డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో జావా ప్రోగ్రామ్ డు నాట్ రిలే ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలోనే రన్ చేస్తాను అని అట్లా ఏమి ఉండదు అనమాట. విండోస్ అయినా రన్ చేస్తుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది, లైనక్స్లో అయినా రన్ అవుతుంది. నువ్వు ఒక సిస్టంలో కోడ్ని రాసి వేరే సిస్టంలో రన్ చేయాలి అన్న ఇది ఈజీగా ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. సో చూడండి, నెక్స్ట్ పాయింట్ అదే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని స్లోగన్ అనేది ఉంటుందన్నమాట. జావాని నువ్వు ఒకసారి నువ్వు ఎక్కడైనా రన్ చేసుకో, రైట్ కోడ్ వన్స్, ఒకసారి కోడ్ రాసి అండ్ రన్ ఇట్ ఎనీవేర్ వితౌట్ చేంజింగ్. ఇంకా ఇప్పుడు నువ్వు నా సిస్టంలో రాసావు ప్రోగ్రామ్, నువ్వు నీ ఫ్రెండ్ సిస్టంలో రన్ చేయాలనుకున్నావు, ఈజీగా రన్ చేయొచ్చు, ఎటువంటి చేంజెస్ ఎటువంటి మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఇదే ఇంట్రడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్. సో ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్లో
హిస్టరీ ఆఫ్ ది జావా. అసలు ఈ జావా హిస్టరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ 1991లో జావా అనేది జేమ్స్ గాజ్లింగ్ అనే అతను స్టార్ట్ చేశాడు. జేమ్స్ గాజ్లింగ్ ఇంకా మైక్ షెరిడాన్ అండ్ ప్యాట్రిక్ నాఫ్టన్ ఎట్ సన్ మైక్రోసిస్టమ్స్ అనే కంపెనీలో వీళ్ళు ముగ్గురు కలిపి 1991లో స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ గ్రీన్ ప్రాజెక్ట్. ఒక గ్రీన్ ప్రాజెక్ట్ పార్ట్లో ఈ ముగ్గురు కలిసి 1991లో జావా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. జావాకి ముందు దీని ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ఓక్ అనమాట. జావా వాజ్ ఫస్ట్ నేమ్డ్ ఓక్ ఆఫ్టర్ అన్ ఓక్ ట్రీ అవుట్ సైడ్ గాజ్లింగ్ ఆఫీస్. అతను ఆ ఓక్ అని ఎలా పెట్టాడు, అతను వర్క్ చేసే సన్ మైక్రోసిస్టమ్ కంపెనీ ఆఫీస్ బయటకి చూస్తే అక్కడ ఒక ఓక్ ట్రీ అనేది ఉంటుందంట. దాన్ని చూసి ఫస్ట్ వీళ్ళు ఓక్ అనే నేమ్ ఇచ్చారు. దాని తర్వాత రీనేమ్ చేసుకున్నారు మళ్ళీ జావాగా. సో చూడండి నెక్స్ట్ పాయింట్, ద నేమ్ ఓక్ వాజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అనదర్ కంపెనీ. ఆల్రెడీ వేరే కంపెనీ ఓక్ అనే నేమ్ని యూజ్ చేస్తుంది. సో మళ్ళీ ఇదే నేమ్ ఎందుకు అని చెప్పేసి దాన్ని ఇట్ ఈస్ చేంజ్ టు జావా యాజ్ ఇన్స్పైర్డ్ బై ద జావా కాఫీ తాగుతూ ఉండగా దాన్ని కాఫీ తాగేటప్పుడు అతను ఇన్స్పైర్ అయ్యి ఓక్ అనే నేమ్ని రీనేమ్ చేసేసి జావాకి రీప్లేస్ చేసుకున్నాడు. సో అట్లా వచ్చిందనమాట జావా అనే నేమ్. సో అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేశారు జావా అని? జావా వాజ్ రిలీజ్ టు ద పబ్లిక్ ఇన్ 1995లో రిలీజ్ చేయడం జరిగింది. 1991లో వాళ్ళు ఓక్ అని రిలీజ్ చేసి నెక్స్ట్ దాన్ని ఎవరో వాడుతున్నారు అని చెప్పి నేమ్ని రీప్లేస్ చేసుకొని ఈ జావా అనే నేమ్ 1995లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు పబ్లిక్లో. సో ఇట్ ఈజ్ డిజైన్డ్ ఫర్, దేనికి ఈ జావా ప్రోగ్రామింగ్ అనే దాన్ని వాళ్ళు డిజైన్ చేశారు చూద్దాం. జావా వాజ్ ఫస్ట్ క్రియేటెడ్ ఫర్ స్మార్ట్ డివైజెస్ లైక్ టీవీస్. ఫస్ట్ ఈ స్మార్ట్ డివైజెస్ టీవీస్ వాటిని బేస్ చేసుకొని వీటిని జావాని క్రియేట్ చేశారు. బట్ లేటర్ బికేమ్ పాపులర్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఫస్ట్ డిజైన్ చేసిందేమో స్మార్ట్ డివైజెస్కి, ఆ తర్వాత ఇంటర్నెట్ అప్లికేషన్స్ యూజ్ చేసి డెవలప్ చేయడానికి జావాన్ అనే దాన్ని యూజ్ చేశారనమాట. బికాజ్ ఇట్ కుడ్ వర్క్ ఆన్ ఎనీ కంప్యూటర్. ఎందుకు, ఎక్కడైనా వర్క్ అవుతుంది కంప్యూటరు, ఏ ఇంటర్నెట్ అప్లికేషన్లో అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో ఒక ఐడియాని బేస్ చేసుకొని డిజైన్ చేస్తే ఆ తర్వాత ఇంటర్నెట్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దానికోసం డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎర్లీ జావా అప్లెట్స్ ran స్మాల్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ ద వెబ్ బ్రౌజర్స్లో ఏమైనా స్మాల్ ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి అన్న, ఏదైనా యాప్ క్రియేట్ చేయాలి అన్న, ఏదైనా వెబ్ యాప్స్ క్రియేట్ చేయాలి అన్న, ఏ ఇంటర్నెట్ అప్లికేషన్ అయినా ఈజీగా ఇది డెవలప్ చేయగలుగుతాం బై యూజింగ్ జావా. సో దానికోసం ఇది డిజైన్ చేశారు. అది హిస్టరీ ఆఫ్ జావా. నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్. అసలు జావా ఫీచర్స్ ఏంటి? అసలు బేసిక్గా మనం జావా నేర్చుకునేటప్పుడు ఇవన్నీ బేసిక్స్ నేర్చుకున్నాము అని అంటే ఆ తర్వాత స్టఫ్ అంతా నేర్చుకునే తర్వాత ఎంటర్ అయ్యాము అనుకోండి మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అందుకని బేసిక్స్ అనేవి ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. సో చూడండి నెక్స్ట్ స్లైడ్, కీ ఫీచర్స్ ఆఫ్ జావా చూద్దాం. కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్, సెక్యూర్. ఇవి మేజర్ కీ ఫీచర్స్ అనమాట. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇందాకే చెప్పుకున్నాం. జావా ప్రోగ్రామ్స్ రన్ ఆన్ ఎనీ డివైస్ దట్ హ్యాస్ ఎ జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ అనేది మీ కంప్యూటర్లో ఉంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా రన్ అవుతుంది, ఏ డివైస్లో అయినా రన్ అవుతుంది. నువ్వు నా సిస్టంలో కోడ్ రాసి వేరే సిస్టంలో రన్ చేయాలి అన్న నా దాంట్లో జావా వర్చువల్ మిషన్ ఉందనుకోండి, ఈజీగా ప్రోగ్రామ్ అనేది రన్ చేసేస్తుంది. సో దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఇదే సిస్టంలో, ఈ ఆపరేటింగ్ సిస్టంలోనే చేస్తాను అనేది ఏమీ ఉండదన్నమాట. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఇది రన్ చేయగలుగుతుంది. సో చూడండి, ఏ ప్రోగ్రామ్ మేడ్ ఆన్ విండోస్ రన్స్ ఆన్ మ్యాక్. నేను విండోస్లో ప్రోగ్రామ్ని రాశాను, మ్యాక్లో రన్ చేయాలి అనుకుంటున్నాను, రన్ వస్తుంది, ఈజీ, చేస్తాను అని అంటుంది. సో దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అనుకుంటాం. నువ్వు ఏ సిస్టంలో అయినా చేసుకో, నేను ఏ సిస్టంలో అయినా రన్ అవుతా, కాకపోతే నాకు జావా వర్చువల్ మిషన్ అనేది ఉంటే నేను ఈజీగా రన్ చేయగలుగుతాను అని చెప్పేసి అంటుంది. దాన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. కమింగ్ టు కీ ఫీచర్స్ ఆఫ్ ద జావా, ఫస్ట్ కీ ఫీచర్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా ప్రోగ్రామ్స్ రన్ ఆన్ ఎనీ డివైస్ దట్ హ్యాస్ ఎ జావా వర్చువల్ మిషన్.
మన సిస్టంలో జావా వర్చువల్ మిషన్ అనేది ఉంటే ఏ డివైస్లో అయినా జావా ప్రోగ్రామ్ అనేది ఈజీగా రన్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రోగ్రామ్ మేడ్ ఆన్ విండోస్ రన్స్ ఆన్ మ్యాక్. నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రోగ్రామ్ రాసావు, రన్ చేసేది మ్యాక్లో రన్ చేయాలి అని, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయాలి అనుకుంటున్నాం. అది ఈజీగా రన్ చేయగలుగుతుంది. నువ్వు ఏ సిస్టంలో రాసినా వేరే సిస్టంలో అది జావా వర్చువల్ మిషన్ ఉందంటే ఈజీగా రన్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ది జావా. సెకండ్ ఫీచర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీన్స్ జావా ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్ ఇంటూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. జావాలో ఏంటి అంటే ప్రోగ్రామ్ రాయాలి అని అంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనే వాటిని బేస్ చేసుకునే మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఆ ప్రోగ్రామ్ని క్లాసెస్గా, ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్ అనే క్లాస్ తీసుకున్నాను. ఆ కార్ అనేది ఇప్పుడు కార్ కొనాలి అంటే దానికి కలర్ ఏంటి, మోడల్ ఏంటి, స్పీడ్ ఎంత ఉంటుంది, దాని ఫీచర్స్ అన్నీ ఏంటి, అవన్నీ కనుక్కుంటాం కదా. అట్లాగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ఒక క్లాస్, ఒక ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంటుంది అన్నాం కదా. అందులో క్లాస్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్లో చెప్పాడనమాట. క్లాస్ కార్ అనే కాదు, నువ్వు ఏదైనా తీసుకో, దాని ఫీచర్స్ వాటిని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రోబస్ట్ అనమాట. రోబస్ట్ మీన్స్ జావా హ్యాజ్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట. జావాకి ఏంటి అని అంటే మెమరీ మేనేజ్ అనేది బాగా చేయగలుగుతుంది అండ్ జావాకి ఎక్కువ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. త్రూ గార్బేజ్ కలెక్షన్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వాటిని గార్బేజ్ కలెక్షన్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా దీనికి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూజ్ ట్రై క్యాచ్ బ్లాక్ టు క్యాచ్ ద ఎర్రర్స్. జావాలో ఏంటి అని అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ట్రై, నెక్స్ట్ క్యాచ్ బ్లాక్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లాక్స్ని యూజ్ చేసుకుని ఎర్రర్స్ అనేవి ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది. దానివల్ల ఇదొక వన్ ఫీచర్ అనమాట. రోబస్ట్ అనేది ఒక ఫీచర్ జావాకి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్డ్ అనమాట. సెక్యూర్ అని అంటే జావా ప్రివెంట్స్ ద అన్వాంటెడ్ యాక్సెస్ టు మెమరీ అండ్ డేటా. మన ప్రోగ్రాంలో ఏదన్నా యూజ్ చేయని డేటా కానీ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అరే తీసుకున్నావు, అరే నాకు లెంత్ 20 ఇచ్చాను, కానీ అందులో నేను 10 యూజ్ చేయగలిగాను, మిగతా 10 అంతా రిమైనింగ్ వేస్టే కదా. సో అటువంటి మెమరీని, అటువంటి డేటాని యాక్సెస్ చెయ్యదు, రిమూవ్ చేసేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, యాప్లెట్స్ రన్ సేఫ్లీ వితౌట్ హార్మింగ్ ద సిస్టమ్. దానివల్ల అట్లా అన్వాంటెడ్ డేటాని, మెమరీని తీసేయడం వల్ల ఏంటి అంటే యాప్స్ అనేవి ఈజీగా సేఫ్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతాయి అన్నమాట. ఎటువంటి హార్మ్ జరగకుండా సిస్టమ్స్కి ఈజీగా సెక్యూర్ చేయగలుగుతుంది. సో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయండి, మేజర్ ఫీచర్స్ అనమాట. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఒకటి చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్ అండ్ సెక్యూర్. దీస్ 4 ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది జావా. నెక్స్ట్ వచ్చేసి అసలు జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. మనం మెయిన్గా కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యేలోపు అసలు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నామంటే మనం ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలం అన్నమాట కాన్సెప్ట్ని. సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి మెయిన్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫస్ట్ నీ కోడ్ని రాయాలి, నెక్స్ట్ కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. ఫస్ట్ రైట్ కోడ్ని రాయాలి అని అంటే రైట్ ద జావా ప్రోగ్రామ్ ఇన్ టెక్స్ట్ ఎడిటర్ ఆర్ ఐడిఈ. టెక్స్ట్ ఎడిటర్లో కానీ, ఐడిఈలో కానీ, ఎక్లిప్స్లో కానీ, ఆర్ ఆన్లైన్ జావా కంపైలర్లో కానీ, ఇలా వీటిలో మనము జావా ప్రోగ్రామ్ని రాయొచ్చు అనమాట. ఇలా రాసిన తర్వాత ఫర్ సపోజ్ నాకు బేసిక్ ఏం తెలియదు కాబట్టి నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ప్రింట్ స్టేట్మెంట్లో రాశాను అనుకున్నాను. ఇదిగో చూడండి, hello world.java అనే ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ కోడ్ రాయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, కంపైల్ చేయాలనుకున్నాం. కంపైల్ చేయాలి అని అంటే ద జావా కంపైలర్ కన్వర్ట్స్ ద .java ఫైల్ ఇంటూ ఏ .class ఫైల్ అనమాట. కంపైల్ చేయాలి అని అనుకుంటే మనం ఇంట్రడక్షన్లోనే మిషన్కి అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ బైట్ కోడ్లోకి మార్చుకోవాలి అని చెప్పుకున్నాం కదా. సో .java ఫైల్ అనేది నువ్వు సేవ్ చేసావు
డాట్ జావా అంటే ఏం లేదు, ప్రోగ్రామ్ రాసేసి ఫైల్ని సేవ్ చేసుకున్నావు కదా డాట్ జావా అని, ఆ ఫైల్ని ఈ బైట్ కోడ్లోకి మార్చుకుంటుంది. అంటే డాట్ క్లాస్ ఫైల్ అనే దానిలోకి మార్చుకుంటుంది. అట్లా మార్చుకుంటేనే కంపైల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రన్ కోడ్ని రన్ చేయాలి. ది జేవిఎం రీడ్స్ ద బైట్ కోడ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. ఈ జావా వర్చువల్ మిషన్ అనేది బైట్ కోడ్ని రీడ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. అది థర్డ్ స్టెప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జావా సి హలో వరల్డ్ డాట్ జావా కంపైల్ చేయడానికి ఇది ఒక కమాండ్ అనమాట. లైక్ సో చూడండి, జావా సి కంపల్సరీ కమాండ్, జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఇది కంపైల్ చేయడానికి ఇచ్చే కమాండ్. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ని రన్ చేయాలి అని అంటే జావా హలో వరల్డ్. నువ్వు జావాలో ఏ ప్రోగ్రామ్ని రన్ చేయాలి అన్నా ఇదే అన్నమాట. ఈ 3 స్టెప్సే. ఫస్ట్ నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చి డాట్ జావా ఎక్స్టెన్షన్తో ఫైల్ సేవ్ చేయాలి. నెక్స్ట్ కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. సేవ్ చేయడానికి ఏమో డాట్ జావా, కంపైల్ చేయడానికి ఏమో జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా, రన్ చేయడానికి జావా నీ ఫైల్ నేమ్ అనమాట. ఈ 3 మెయిన్ స్టెప్స్ అనమాట ఎగ్జిక్యూషన్ ప్రాసెస్కి. నెక్స్ట్ జావా టెర్మినాలజీస్ ఏమేమి కావాలి, బేసిక్ టెర్మినాలజీస్: వర్చువల్ మిషన్, జావా డెవలప్మెంట్ కిట్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ 3 అనేవి మెయిన్ టెర్మినాలజీస్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఇది జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. జావా వర్చువల్ మిషన్ అంటే బైట్ కోడ్ని రన్ చేస్తుంది. ఆన్ ఏ సిస్టంలో అయినా జావా బైట్ కోడ్ని రన్ చేస్తుంది. నెక్స్ట్ బైట్ కోడ్ అంటే ఇక్కడ చూడండి, స్పెషల్ కోడ్ జనరేటెడ్ ఆఫ్టర్ కంపైలేషన్. నువ్వు కంపైల్ చేసిన తర్వాత ఒక స్పెషల్ బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈజ్ అండర్స్టూడ్ బై అది ఓన్లీ జేవిఎంకే అర్థమవుతుంది. మనం అదే కదా చెప్పింది, ఏదైనా కంపైల్ చేయాలి అని అంటే బైట్ కోడ్లోకి మార్చుకోవాలి. బైట్ కోడ్లోకి మార్చుకోవాలంటే దానికి జావా వర్చువల్ మిషన్ అయినా కావాలి, ఇంటర్ప్రిటర్ అయినా కావాలి అని చెప్పి. సో అదే ఇక్కడ అనమాట. బైట్ కోడ్లో ఏంటి అని అంటే ఒక కోడ్ని జనరేట్ చేస్తుంది కంపైల్ చేసిన తర్వాత, అది ఓన్లీ జేవిఎంకి అర్థమవుతుంది అనమాట. సో అది జేవిఎం గురించి బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. ఈ 3 మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జేడీకే, జేవిఎంకి అండ్ జేఆర్ఈకి డిఫరెన్సెస్ ఏంటి, అసలు వాటి యొక్క పర్పస్ ఏంటి, దేనికి యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము అని చెప్పేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అనుకున్నాం. టూల్స్ నీడెడ్ టు రాయడానికైనా కంపైల్ చేయడానికైనా జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి అని అన్నా దిస్ ఈజ్ ద బేసిక్ డెవలప్మెంట్ టూల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్స్ జావాసి, జావా లైబ్రరీస్. ఈ మూడు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట ఆ డెవలప్మెంట్ కిట్లో. నెక్స్ట్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ నీడెడ్ టు ఓన్లీ రన్ జావా ప్రోగ్రామ్స్. ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే ఓన్లీ జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్, ఇట్ క్లీన్స్ అప్ ద మెమరీ బై రిమూవింగ్ ద అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆటోమేటికల్లీ. మనం ఇచ్చిన ప్రోగ్రాంలో ఏమైనా ఆబ్జెక్ట్స్ యూజ్ చేయనివి, అవసరం లేనివి ఉంటే ఇవి ఆటోమేటిక్గా క్లీన్ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ జావా ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్లో ఫస్ట్ ది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇట్ రన్స్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. సేమ్ ప్రోగ్రామ్లే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అయితే దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇట్ ఎంకరేజెస్ ద క్లీన్, రీయూజబుల్ అండ్ ఆర్గనైజ్డ్ కోడ్. ఆర్గనైజ్డ్ కోడ్ అంటే ఆర్డర్లో పెట్టుకోవడం, ఆర్గనైజ్ చేయడం, రీయూజబిలిటీ, క్లీన్, వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది. ఎగ్జాంపుల్ తీసుకోండి, వెహికల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, అందులో కారు, బైక్ అని అవనేవి సబ్ క్లాసెస్ అనమాట. సో దాన్ని ఆ కాన్సెప్ట్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పేసి అంటాం. ఆర్గనైజింగ్ ద కోడ్ ఆర్ రీయూజబుల్, క్లీన్ అని అన్నాం కదా. వెహికల్ అనేది ఒక మెయిన్ క్లాస్, అందులో నా సబ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, కారు, బైక్ ఆర్ ట్రాక్టర్ ఆర్ ట్రైన్, ఇట్లా ఏదైనా ఏ వెహికల్ అయినా ఇట్లా ఆర్గనైజ్ చేయడాన్ని సపోర్ట్ చేస్తుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది అని చెప్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి సెక్యూర్ అని అంటే ఇట్ ప్రొవైడ్స్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ రన్నింగ్ ద కోడ్ని రన్ చేయాలి అని అంటే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ద వైరస్ని హ్యాకింగ్ని ప్రివెంట్ చేస్తుంది. సో సెక్యూరిటీ అనేది కూడా ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ రాబస్ట్, స్ట్రాంగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే
ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఎఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఈ జావాలో మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది జావా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద జావా. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి స్లోయర్ పర్ఫార్మెన్స్ అన్నాం. స్లోయర్ పర్ఫార్మెన్స్ అని అంటే జావా ప్రోగ్రామ్స్ ఆర్ స్లోయర్ దాన్ ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ సి ఆర్ C++. కంపేర్ టు సి ఆర్ C++ ప్రోగ్రామ్స్లో జావా ప్రోగ్రామ్ అనేది స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట, బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా స్టెప్. మిగతా C++లో ఏంటి అంటే ఈ బైట్ కోడ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండదు. ఓన్లీ జావాలోనే మనం ప్రోగ్రామ్ని బైట్ కోడ్లోకి మార్చుకొని ఆ తర్వాత కంపైల్ చేస్తుంది. సో ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హై మెమరీ యూసేజ్ అనమాట. మెమరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంది జావా అనేది. ఈ జావా యూజెస్ మోర్ మెమరీని యూజ్ చేస్తుంది బికాజ్ ఆఫ్ ది గార్బేజ్ కలెక్టర్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్. ఈ జావా కొన్న ఎక్స్ట్రా ఫీచర్స్, గార్బేజ్ కలెక్టరు, వాటి వల్ల ఇదేంటి అంటే ఎక్కువ మెమరీ అనేది యూజ్ చేస్తుంది కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింపుల్ జావా అప్లికేషన్ మే నీడ్ మోర్ ర్యామ్. సింపుల్ అప్లికేషన్కే మోర్ ర్యామ్ అనేది అవసరం అవుతుంది దాన్ ఏ C++ ప్రోగ్రామ్ డూయింగ్ ద సేమ్ టాస్క్. ఆ చిన్న ప్రోగ్రామ్ని C++లో చేసావు అని అనుకో, సేమ్ టాస్క్ని త్వరగా చేసేస్తుంది, తక్కువ మెమరీ అనేది యూస్ చేస్తుంది. అదే నువ్వు ఆ సింపుల్ ప్రోగ్రామ్ని జావాలో చేసావనుకో, నీకు ఎక్కువ మెమరీ తీసుకుంటుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది జావా ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, ఎలా ఎగ్జిక్యూషన్ అయ్యిద్దో చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను హలో వరల్డ్ తీసుకున్నాను. హలో వరల్డ్లో ఫస్ట్ చూడండి, ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే జావాలో యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ నేమ్ చెప్పాం కదా మనం. జావా ప్రోగ్రామింగ్ అంతా క్లాస్ ఆబ్జెక్ట్స్తోనే నడుస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ క్రియేట్ చేయాలి అని అంటే సింటాక్స్ ఏమేమి ఉంది అది కూడా ఒక కాన్సెప్ట్ తర్వాత క్లాస్లో మనం బ్రీఫ్గా నేర్చుకున్నాం. సో ఒక క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటి, యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ నేము, కర్లీ బ్రేసెస్, లోపల స్టేట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ నేను పబ్లిక్ తీసుకున్నాం. మనకి మేజర్గా పబ్లిక్, ప్రైవేట్ అండ్ డిఫాల్ట్ అనే 3 కీవర్డ్స్ ఉంటాయి, 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను పబ్లిక్ తీసుకున్నాను. పబ్లిక్ అని అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అదొక కాన్సెప్ట్, ఒక క్లాస్ కింద తీసుకొని ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ అవన్నీ ఒకరోజు చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను పబ్లిక్ అనేది తీసుకున్నాను. క్లాస్ నేమ్ నేను ఇక్కడ హలో వరల్డ్ తీసుకున్నాను. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. అందులో మెయిన్ మెథడ్, నువ్వు జావాలో ప్రోగ్రామ్ రన్ చేయాలి అని అంటే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కటే రాసాను. జావాలో ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే system.out. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం. సో మనం ఇక్కడ 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి అన్నమాట, పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్ అని చెప్పేసి. అందులో నేను పబ్లిక్ తీసుకున్నాను. పబ్లిక్ ఏంటి అని అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ నేమ్, క్లాస్కి సింటాక్స్ అనమాట అది. యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ కీవర్డ్, క్లాస్ నేమ్ అని చెప్పేసి. సో అది తీసుకొని కర్లీ బ్రేసెస్ మెయిన్ మెథడ్ అనమాట. మెయిన్ మెథడ్ రాసి అందులో జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కటే రాసి, ఇదే అన్నమాట బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్. సో ఇలా ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. హలో వరల్డ్ అనేది నేమ్ ఆఫ్ ద క్లాస్ అనమాట. నెక్స్ట్ మెయిన్ ఈజ్ వే ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ అని. జావాలో ఏంటి అని అంటే మెయిన్ అనే మెథడ్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ అనేది రన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. system.out.println అంటే ఇట్ ప్రింట్స్ ఎ మెసేజ్ ఆన్ ద స్క్రీన్. ప్రింటింగ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఫస్ట్ అనేది ఫైల్ని సేవ్ చేసుకోవాలి. నేను hello world.java అని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపైల్ చేయాలి అంటే కమాండ్ చెప్పుకున్నాం కదా, జావాc క్లాస్ నేమ్ .java. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. hello world.java అని సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ కంపైల్ చేయాలి అని అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, జావాc hello world.java. రన్ చేయాలి అని అంటే జావా క్లాస్ నేమ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ హౌ జావా కోడ్ ఎగ్జిక్యూట్స్. అసలు జావా కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ కోడ్ని రాయాలి. కోడ్ రాసిన తర్వాత
కోడ్ ఎలా రాస్తాము, ఒక జావా ఫైల్ని క్రియేట్ చేస్తాము. తర్వాత కంపైల్ చేయాలి అని అంటే యూజ్ జావాసి టు టర్న్ ఇంటూ డాట్ క్లాస్ బైట్ కోడ్. జావాసీని యూజ్ చేసే దేనికి, మనం ఇచ్చిన నార్మల్ క్లాస్ ఫైల్ అనేది బైట్ కోడ్లోకి మార్చడానికి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్, కోడ్ని రన్ చేయడానికి యూజ్ జావా కమాండ్ టు రన్ ద బైట్ కోడ్ యూజింగ్ జేవిఎంని యూజ్ చేసుకొని బైట్ కోడ్ని రన్ చేయాలి అని అంటే జావా అనే కమాండ్ని యూజ్ చేసి రన్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఫ్లో చూడండి, ఫస్ట్ కోడ్ని రాయాలి, తర్వాత కంపైల్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అది ఎగ్జిక్యూషన్ ఫ్లో. నెక్స్ట్ కన్క్లూజన్. జావా అనేది పవర్ఫుల్, సెక్యూర్ అండ్ వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అండ్ రోబస్ట్ సెక్యూరిటీ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ మెనీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ ఫీచర్స్ వల్ల ఏంటి అని అంటే మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్నైనా ఈజీగా డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి జావా ఈజ్ యూజ్డ్ ఇన్ వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో యూజ్ చేస్తాము, మొబైల్ యాప్స్లో, అండ్ ఎక్కడైనా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్నైనా మనం జావాని యూజ్ చేసుకొని ఈజీగా డెవలప్ చేయొచ్చు బేస్డ్ ఆన్ 3 మెయిన్ ఫీచర్స్: ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రాబస్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్, లర్నింగ్ జావా బిల్డ్ ఏ స్ట్రాంగ్ బేస్ ఫర్ బికమింగ్ ఏ గ్రేట్ ప్రోగ్రామర్. నువ్వు ఒక గ్రేట్ ప్రోగ్రామర్ అవ్వాలి అని అనుకుంటే జావా బిల్డ్స్ స్ట్రాంగ్ బేస్ అనమాట. జావా నేర్చుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్ బేస్ ఉంటే మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఈజీగా నేర్చుకొని ప్రోగ్రామర్ అనేది అవ్వచ్చు. సో థ్యాంక్ యూ so much for